అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం అయితే ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారా, రాగలుగుతారా అన్నది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఈ వీడియోలో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడమో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసినట్టో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎట్లుండబోతుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ వీడియోని అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక లీడర్ కోసం చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రాసుకురావాలి కాబట్టి నీట్గా డ్రాఫ్ట్ రాసుకొచ్చి మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పరిస్థితి ఎట్లుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు ఎట్లున్నాయి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం సాధ్యమేనా, ఈ పాయింట్ల మీద అయితే రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మెయిన్ ఎజెండా అదే. ఈ వీడియో కాన్సెప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ ఎట్లుంటుంది, తిరిగి అధికారంలోకి రావడం ఎంతవరకు సాధ్యం, మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాజకీయంలోకి రావడానికి ఎంతవరకు సాధ్యం అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కోసం అయితే మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమేనా, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మీకు కూడా అంటే దాన్ని బట్టి నేను కూడా నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఏం వీడియోలు చేయాలి కూడా నాకు ఒక క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమేనా అని చెప్పేసానంటే, 2019లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే భారత రాజకీయ చరిత్రలో ఓటమి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోవలకు వస్తారా రాదన్నది వీడియో ఎండ్ అయ్యే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఈడ 2019 ఎలక్షన్ల కోసం గురించి కనుక మనం మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదొక సంచలనం. జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, ఆ వేవ్ అయితే ఉంది. 2019 ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసినా ఏం చేసినా సరే కూడా నెక్స్ట్ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు ఎంత చేయాలో అంత చేస్తాను ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ అయితే నడిచింది. ఆ వేవ్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో టీడీపీ పార్టీ 23 సీట్లకు వచ్చేసింది. అంటే ఏ రేంజ్ సంచలన విజయం ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు ఎన్నో ఏళ్ళుగా ఎప్పటి నుంచో ఉన్న పార్టీని కూడా మరీ దారుణంగా 23 సీట్లకు పడేసింది. తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పడేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఏ రేంజ్లో నడిచిందో ఒకసారి అర్థం చేసుకోండి. మంచి లీడర్లు అందరూ ఓడిపోయారు. ఎప్పటి నుంచో గొప్పగా ఉన్న లీడర్లందరూ కూడా మినిస్టర్లు, సిట్టింగ్ మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళే ఏం తేడా లేదు. ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్ అనుకోరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది క్యాండిడేట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసే ఓట్లు పడ్డాయి. 2019 ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నా, ఆ రిజల్ట్ కోసం మాట్లాడుతున్నా. 151 సీట్లు, 151 సీట్లు అదొక చరిత్ర. 151 సీట్లు అనేది అదొక చరిత్ర, కనీ విని ఎరగని చరిత్ర, అదొక సంచలనం. అప్పట్లో 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే అది సంచలనం. అటువంటి పార్టీ, అటువంటి నాయకుడు 2024 వస్తే కల్లా 5 ఏళ్ళ 2024 వస్తే కల్లా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఆ పార్టీకి. ఓటమి ఓకే, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే మిగతా ఎమ్మెల్యేలు ఎట్లనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలి, సెషన్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ సెషన్కి రావాలి, అసెంబ్లీలో సెషన్లో పాల్గొనాలి, వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఆయనకి ప్రతిపక్ష హోదాగా ప్రజాస్వామ్యంగా అయితే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 151 సీట్లు ఇచ్చారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత 11 సీట్లలో పెట్టేశారు. ఎంత గట్టిగా గెలిచారో, ఎంత తొందరగా పైకి పోయిందో పార్టీ అంతే తొందరగా పాతాళానికి పడ్డది. ఎందుకు పడ్డది అంటే, మనం ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అవి వీడియోలో నెక్స్ట్ వచ్చే టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏందన్న దానిలో ఇవన్నీ కూడా దానిలో యాడ్ అయ్యి వస్తాయి కాబట్టి దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఆలోచించారు మీరు,
5 ఏళ్లలో ఎక్కడ 151 సీట్లు ఏడా, 11 సీట్లు ఏడా, అంటే 140 మందిని తీసేసారు మొత్తం. ఈ గెలిచిన 111 మందిలో కూడా 2-3 జస్ట్లో మిస్ అయ్యారు, లేకపోతే వాళ్ళు కూడా ఓడిపోతుండే, 7-8 సీట్లు వస్తుండే. దీనికి కారణం ఏంటని చెప్పేసి అంటే మనం వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందన్నది. అయితే భారత రాజకీయ చరిత్రలో ఓటమి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది. ప్రతి పార్టీ గెలుపోవటం అనేది సహజం రాజకీయాలలో. ఎప్పటికి ఒకటే పార్టీ అధికారంలోకి ఉండాలన్నా సరే కూడా అది అయ్యే పని కాదు. మన భారతదేశ రాజకీయాలలో అట్లా అయ్యేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఓడిపోయారు కదా అని చెప్పేసి అట్లేం అనుకోలేము. చూద్దాం, అంటే అట్లా ఓడిపోయిన ఇంతకుముందు చరిత్రలో చాలా పార్టీలు అట్లా ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి. ఆ కోవలకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదన్నది మనం కాలం చెప్పాలి, మనం చెప్పడానికి ఏం లేదు. కాబట్టి టైం డిసైడ్ చేస్తుంది కదా. చారిత్రాత్మక నేపథ్యం వైఎస్ఆర్ వారసత్వం. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా గెలిచారని చెప్పేసి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. మెయిన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి వేసిన వాళ్ళు దానికన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో చూసి ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ. 2019లో గురించి మాత్రమే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేవ్ అట్లా నడిచిందంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మెయిన్ రీజన్. 2009లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, అంటే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. మనందరికీ తెలిసిందే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక, ఆయన కాలం చేసినాక ఎస్ఎంటి రాజకీయ డిసిజన్స్, ఇటువంటి రాజకీయ కింద మీదలన్నీ ఎట్లయినాయో మనందరికి చాలామందికి తెలుసు. ఎవరికైతే రాజకీయాల గురించి బేసిక్ అవేర్నెస్ ఉందో వాళ్ళందరికైతే తెలుసు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, ఇది కూడా మనందరికీ తెలిసింది, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అంటే ఫస్ట్ నుంచి మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే భవిష్యత్తు అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను గతం నుంచి భవిష్యత్తులో పోతున్నా కాబట్టి మీకు క్లియర్గా మీరు వినండి, మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్థాపించారు. 2011 నుంచి 2014 మధ్య ఓదార్పు యాత్రలు, ప్రజల్లో విస్తృత పర్యటనలు, పార్టీ నిర్మాణం ద్వారా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2011 నుంచి 2014 దాకా 3 ఏళ్ళు ఓదార్పు యాత్ర అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి ఓదార్పు యాత్ర అని చెప్పి ప్రజలను కలిసే ప్రయత్నం చేసి ప్రజల్ని కలిసిరు, ప్రజలతో మమేకమయ్యారు. ఆ ప్రజల తిరిగి ఒక బలమైన పార్టీకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కంటూ ఒక సపరేట్ బేస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుంటూ ఓదార్పు యాత్ర అనేది ఏదైతే ఉందో నిజంగానే ఆ ఓదార్పు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బేస్ అయితే వేసుకున్నారు. గ్రామీణ స్థాయి నుంచి చాలా లొకేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారంటే ఈ ఓదార్పు యాత్రనే ఒక రీజన్. పార్టీని ఆ ఓదార్పు యాత్ర ద్వారా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే కూడా, అంటే కొత్త స్టేట్ కాబట్టి అప్పటికి ఆ స్టేట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, ఎక్కడే ఉన్నాయి, అంత ఆగమాగం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్తోని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇప్పుడున్న పరిస్థితులు కరెక్ట్ అని చెప్పి అప్పుడు ప్రజలు డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ తర్వాత 2019లో విజయం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి రానికి మెయిన్ రీజన్ ఏంటన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి
ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ అధికారంలోకి రానికి రీజన్ ఏంటని చెప్పేసి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ నెంబర్ 1 ప్రజా సంకల్ప యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టారో అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే చాలా పేరు తీసుకొచ్చింది, చాలా అంటే చాలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకాన్ని తీసుకొచ్చింది ప్రజా సంకల్ప యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పార్టీ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 1000 కిలోమీటర్లతో పాటు 1000 కిలోమీటర్లతో సాగిన ఈ పాదయాత్రలో ఆయన గ్రామాలు, పట్టణాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, వివిధ వర్గాలతో నేరుగా మాట్లాడడం వల్ల ప్రజలతో భావోద్వేద అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గెలవడానికి గల కారణాలు ఏంటో తెలిస్తే ఇప్పుడు ఓటమి కూడా రీజన్స్ మనకు అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే ఉందో చాలామంది అంటారు పాదయాత్ర కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, సక్సెస్ అయ్యారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. వాస్తవం అది. ప్రజల దగ్గర పోయి ప్రజలతో మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు ఆ ఎమోషన్ను ఖచ్చితంగా క్యారీ చేస్తారు ప్రజలందరూ. ఎందుకంటే మా దగ్గరికి మా నాయకుడు వచ్చి మా కష్ట సుఖాలు అడిగిందంటే ఖచ్చితంగా ఆయనకి మా మీద ఎంత బాధ్యత లేకపోతే మా దగ్గరికి వస్తాడన్న ఒక దానిలో ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ అయింది బాగా ఇద్దరికి. రాజశేఖర రెడ్డి గారికి వర్కౌట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్కౌట్ అయింది. ఇట్లా వర్కౌట్ అయిన టైంలో ఆయన మనకు తెలిసింది అప్పట్లో ఎన్నో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వింటూ రైతుల దగ్గరికి పోయి, మహిళల దగ్గరికి పోయి, యువత దగ్గరికి పోయి, ఉద్యోగస్తుల దగ్గర పోయి వివిధ రంగాలను నేరుగా మాట్లాడి కనెక్టివిటీ పెంచుకుంది. ఫస్ట్ వీళ్ళందరితో తిరిగి నాకు ఓటేయండి, మహిళల దగ్గరికి పోయి మీరు నాకు ఓటేస్తే మహిళలకు మేలు చేస్తా, ఉద్యోగస్తుల దగ్గరికి పోయి పాదయాత్రలో ఉద్యోగస్తులందరికీ నేను మీకున్నా మీకు అండగా నిలబడతా, మీకు ఏ సపోర్ట్గా అంటే అది నేను చేస్తాను. మన గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగస్తులకి, యువతకి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు నిరుద్యోగులకు కూడా నేను అధికారంలోకి వస్తే ఏదో ఒకటి చేస్తానని చెప్పి అంటే ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క కేటగిరీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెక్స్ట్ ఆయనకు ఓటేస్తే ఏం చేస్తాడని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాదయాత్రలో సంక్షేమ హామీలపై ప్రజల్లో విశ్వాసం, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇట్లుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమాలన్నీ ఖచ్చితంగా మీకు వస్తాయి, నేను వస్తే సంక్షేమం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని అనేక హామీలు ప్రకటించింది. ఈ హామీలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో మంచి స్పందన పొందాయి. అధికారంలోకి వస్తే ఈ పథకాలకు అమలు చేస్తామని చెప్పి సందేహాన్ని బలంగా పార్టీ తీసుకెళ్ళింది. మెయిన్ చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిరు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా గెలిచారని చెప్పంటే ప్రజలకి ఆయన పాదయాత్రలో ఏవైతే చూసిండో అరే అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల ప్రకారం వీళ్ళకి ఇది ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి అది ఇస్తే బాగుంటుంది, ఈ నిరుద్యోగులకి ఇది ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒక వృద్ధులకి ఇది ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసి దాన్ని ప్రజలకు బాగా తీసుకుపోయింది. మనం వస్తే ఇన్ని వస్తాయి, మీ అందరికీ ఇంత మేలు జరుగుతుంది, మీకు మన పార్టీ అధికారంలోకి వస్తే మీకు పేదరికం అనేది ఉండదు, గవర్నమెంట్ అన్నీ చూసుకుంటుంది అనే కాడికి చెప్పారు. అంటే ప్రతి రాజకీయ నాయకులు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పిందే కాకుండా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తే ఇంత మేలు జరుగుతుందో మాకన్నా ఒక బ్రాండ్ని అయితే క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఇన్ని లాభాలు జరుగుతాయి ప్రజలకి అన్నట్టు ప్రజలు ఆశ్చర్యపడేటంత నవరత్నాలు అని చెప్పి ఒకదాన్ని డిజైన్ చేసి అది ప్రజలకు బాగా తీసుకుపోయి దానిని ఆ నవరత్నాలు అనే కార్డు మీద కనిపిస్తుంది క్లియర్గా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఇస్తాడు ఏందని చెప్పి అది ప్రజలకు బాగా పోయి అందరూ లైన్ పెట్టి గుద్దేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ రిజల్టే 2019 ఎలక్షన్ రిజల్టు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చిన 151 సీట్లతో గవర్నమెంట్ని ఫామ్ చేసే రిజల్ట్ అది.
అంటే ఇది కూడా ఒక రీజన్ అధికారంలోకి రానికి, 2019 అధికారానికి రానికి. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ ఒకళ్ళెత్తి అయితే అప్పుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత. ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పనితీరులో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రత్యేక హోదా, ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, కొన్ని స్థానిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అధికార ఓటు చీలకుండా అధికార వ్యతిరేక ఓటు కూడా పార్టీకి అనుకూలంగా మారిందని అనేక రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ మాట్లాడుతుంటారు, సూచించారు కూడా. కరెక్టే, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుతోనూ ప్రత్యేక హోదా అనేది ఒక పాయింట్ని తీసుకొని రాజకీయం స్టార్ట్ చేశారు. అందరూ కూడా, అన్ని పార్టీలు చాలా సీరియస్గా తీసుకురు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు, అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఖచ్చితంగా దానికోసం కొట్లాడతానని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడారు అప్పట్లో. బట్ కాలం గడిచే కొద్దీ 4 ఏళ్ళు అయినాక ఆ ప్రత్యేక హోదా ఎక్కడదక్కడనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి తీసుకున్నారని చెప్పి దాని మీద విమర్శలు, ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, కొన్ని స్థానిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేయలేకపోయారో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం చాలా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి నరేంద్ర మోడీ గారితో కొట్లాడి బయటకు ప్రత్యేక హోదా ఇయ్యలేరని చెప్పి నరేంద్ర మోడీ గారితో కొట్లాడి కూడా బయటకు వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెప్పి, నేను నా ప్రజలకి ఏం మొహం చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కనుక అధికారంలోకి వస్తే మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి అన్నారని చెప్పి రాహుల్ గాంధీతో కూడా చంద్రబాబు నాయుడు గారు జతకట్టడం జరిగింది అప్పట్లో. మీరందరికీ చాలామందికి తెలవాలి ఇవన్నీ, చాలామందికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం కోసమే. చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు అవసరాల కోసం ఎక్కడ కావాలంటే అక్కడ పోతాడు అదే అని చెప్పి చాలామంది మాట్లాడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అని చెప్పి చివరికి రాహుల్ గాంధీ గారితో సహా కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిరంటే ఒకసారి మీరు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఎజెండా, పార్టీ ఎజెండా ఎవరేమనుకుంటారన్నది పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారితో చేతులు కలిపారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఏవైతున్నాయి వాటి కోసం. నెక్స్ట్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైనస్లు ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ క్యాష్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తలేరు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒకరు కూడా నిలబెట్టుకోలేదని ఒక నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి సక్సెస్ అయ్యారు. అప్పుడు పనులు జరగలేదన్నది కూడా వాస్తవం. అప్పుడున్న పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని ఏమి హోల్డ్ చేయలేదు. కానీ అప్పుడున్న పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైన సార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని చెప్పి అప్పుడు నమ్మిరు. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. ఏదైతే టీడీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందో ఆడ ప్లస్ పాయింట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కొన్ని టీడీపీ ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయింది. ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలని చెప్పి వ్యతిరేక ఓట్లు ఏవైతున్నాయో అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి. సో ఇన్ని పడ్డాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని 151 సీట్లు వచ్చినాయి. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మద్దతు. నెక్స్ట్ అంటే గెలవడానికి రీజన్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, గ్రామీణ ఓటర్లో పార్టీకి ఘనమైన మద్దతు లభించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో పార్టీ బలమైన ఆధారం ఏర్పరచుకుంది. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం కూడా ఎక్కువ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే, చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామాలలో ఇప్పటికీ చాలా అంటే చాలా గ్రిప్ ఉందని చెప్పాలి. ఉంది కూడా, మనం చెప్పేదని కాదు, గ్రామాలలో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా గ్రిప్ ఉంది. రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు మేము మీకు అది రైతు భరోసా ఇస్తాం, లేకపోతే మీకు పంట లోన్లు ఏమైనా మొత్తం క్లియర్ చేస్తాం, అవి ఏవైతే హామీలు ఉన్నాయో అవి. వ్యవసాయ కూలీలు, రోజు ఏదైనా కూలి పనికి పోయి చేసుకునే వచ్చేటోళ్ళు, మహిళలు, మహిళలు
సామాజికంగా వెనుకబడిన వర్గాలు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్ క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ కూడా. అంటే నేను సపరేట్గా అంటే అన్ని పార్టీలకి అందరూ ఉంటారు, బట్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఓట్ బ్యాంక్ ఎక్కువ, వెనుకబడిన వర్గాలలో ఓట్ బ్యాంక్ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్ అయినందుకు క్రిస్టియన్స్లో ఒక ఫీల్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మనిషి అన్న ఒక ఫీల్తోని ఆ ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడింది. అంటే ఒక క్రిస్టియన్స్ అనేటోళ్ళు అందరూ వేసారని చెప్పానా, అది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఉంటుంది ఖచ్చితంగా, బట్ మెజారిటీ ఆఫ్ ద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సపోర్ట్ అయితే ఎక్కువ చేశారు. మిగతా పార్టీలు కొన్ని పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ కొంచెం ఎక్కువనే చేశారు. ఇవన్నీ ఉండడం వల్ల గ్రామ స్థాయి నుంచి పార్టీకి 2019లో గ్రామ స్థాయి నుంచి పార్టీకి ఒక చాలా పెద్ద బేసు, ఒక మంచి సపోర్ట్ లభించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారు అన్నకరికి ఫీల్ అయ్యారు అందరూ అప్పట్లో. మహిళా ఓటర్ల మద్దతు, మహిళా సంక్షేమానికి సంబంధించిన హామీలు, కుటుంబ ఆర్థిక భద్రతపై ఇచ్చిన సందేశాలు మహిళా ఓటర్లను ఆకర్షించడంలో చాలా సహాయపడ్డాయి. మహిళలు ఓటింగ్ శాతం కూడా ఆ ఎన్నికల్లో కీలకంగా మారిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇది కూడా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా ఓట్ బ్యాంక్ కూడా చాలా సపోర్ట్ చేశారు అప్పట్లో. లేడీస్ అందరూ కూడా ఈ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అప్పట్లో అందరికీ. చాలామందికి తెలుసో తెలియదు, మద్యపాన నిషేధం కూడా నవరత్నాల్లో అది ఒక మెయిన్ అదే. చాలామంది ఇంటికి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు మద్యం ఇవ్వడం వల్లే ఇంట్లో సంవత్సరాలు కూలిపోతున్నాయి, మొత్తం ఆగమాగం అవుతుంది ఇల్లంతా అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఎప్పుడైతే అన్నారో అప్పటికి చాలామంది ఇంకా మహిళా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి వైపు సడన్గా ఇట్లా మార్చేసారు. మద్యపాన నిషేధం అనగానే మహిళా ఓటర్లు అందరూ ఎగబడ్డారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద. ఈ పార్టీకి వేస్తే మా తలరాతలు మారిపోతాయి, ఫస్ట్ ఇంట్లో తాగడం మానేస్తే సగం సర్వరోగ నిరోధం అంటారు, సగం దరిద్రాలన్నీ ఈ మద్యపానంతో ఉన్నాయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారు. అట్లనే మహిళలు కూడా సపోర్ట్ అంటే మీకు ఆర్థికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ పిల్లలు చదువుకునే పైసలు ఇస్తాం, మీకు పైసలు ఇస్తాం అని చెప్పి ఈ సంక్షేమ పథకాల రూపంలో ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇదైనందుకు మహిళల ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇదైనాయి. నెక్స్ట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జ్ఞాపకంగా ఇంకా అనేక ప్రాంతాల్లో బలంగా ఉండేది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే సందేశం కూడా కొంతమంది ఓటర్లపై ప్రభావం చూపించింది. కరెక్టే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఎట్లయితే తీసుకొచ్చిందో, ఫీజు రిమెంబర్స్ ఎట్లయితే తీసుకొచ్చిందో, 198 ఎట్లయితే తీసుకొచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కూడా సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగానే ఉంటుంది. మొత్తం అంతా సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలిస్తారు. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బంది లేదని చెప్పి చాలామంది అప్పట్లో డిసైడ్ అయ్యారు. అట్లా ఎవరు అవునన్నా కాదన్నా సరే కూడా ఇది వాస్తవం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు కాబట్టి ఖచ్చితంగా తండ్రిలాగానే పాలిస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కూడా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. బలమైన సంస్థాగత నిర్మాణం. 2014లో ఓటమి తర్వాత కూడా పార్టీ గ్రామ స్థాయిలో తన క్యాడర్ను నిలబెట్టుకుంది. బూత్ కమిటీలు, స్థానిక నాయకత్వం, నిరంతర ప్రజా కార్యక్రమాలు పార్టీని ఎన్నికలకు బలంగా సిద్ధం చేసినాయి. అప్పట్లో పార్టీ ఓడిపోయినా సరే కూడా ఎవ్వరూ వేరే పార్టీలకు పోలేరు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను అట్లనే ఉన్నారు. ఈసారి కాకపోయినా సరే నెక్స్ట్ టైం అయినా సరే మనం ఖచ్చితంగా వస్తామన్న నమ్మకంతో వాళ్ళు అట్లనే పనిచేసారు. అట్లనే 2014 నుంచి 2019 దాకా పనిచేసారు. అధికారంలోకి వచ్చారు. ఇక అధికారంలోకి రాగానే అంటే గ్రామ స్థాయి నుంచి బిల్డ్ చేసుకురు పార్టీని. ఎటు కూడా క్యాడర్ డ్రైవర్ని అవ్వకుండా గ్రామ స్థాయి నుంచి పార్టీని బిల్డ్ చేసుకొని 2014లో ఓటమి తర్వాత కూడా గ్రామ స్థాయిలో క్యాడర్ను గట్టి నిలబెట్టుకొని బూత్ కమిటీలు, స్థానిక నాయకత్వం, నిరంతర ప్రజా కార్యక్రమాల పార్టీనికి అంటే ఏదో ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ జిల్లా స్థాయి నుంచో ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఆ ప్రజల్ని అట్లా ఎంగేజ్ చేసి పెట్టుకుంది అప్పటి వరకు. 2019 విజయం ఒక్క కారణం వల్ల సాధ్యపడలేదు. అంటే 2019లో ఏదైతే విజయం వచ్చిందో అది ఒక్క కారణంతో వచ్చిన విజయం కాదు.
ప్రజా సంకల్ప యాత్ర, సంక్షేమ హామీలు, అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, గ్రామీణ మరియు మహిళా ఓటర్ల మద్దతు, బలమైన పార్టీ నిర్మాణం, వైఎస్ కుటుంబ రాజకీయ ప్రభావం, ఈ అంశాల సమ్మేళనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రభావవంతమైన విజయంగా చేర్చబడ్డాయి. అంటే ఒక విజయానికి ఇన్ని కారణాలు ఉంటాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చేశారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పి కాదు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే పేరు చాలా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇన్ని ఉంటాయి. ఒక పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ఇన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇప్పటిదాకా అధికారంలోకి ఎట్లా వచ్చారని చెప్పేసి మాట్లాడినాం కదా. అధికారంలో 2014 నుంచి 2019 వరకు మాట్లాడినాం కదా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎట్లా జరిగిందన్నది మీకు ఇప్పుడు విశ్లేషణ చేస్తాను. మీకు 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో మీకు ఇప్పుడు చెప్పిన. 2019లో గెలిచిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కేంద్రంగా పాలన అనే విధానాన్ని ప్రధానంగా అనుసరించింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి ఒక సంక్షేమ కేంద్రంగా పాలన అనే ఒక విధానాన్ని అయితే అనుసరించింది. ఒకవైపు పేద కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను విస్తృతంగా అమలు చేయగా, మరోవైపు అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై ప్రతిపక్షం విమర్శలు చేసింది. అందువల్ల 5 ఏళ్ల పాలనను విశ్లేషించేటప్పుడు సానుకూల అంశాలు, విమర్శలు రెండింటినీ మనం పరిశీలించడం అవసరం. మంచిని చెడును రెండింటిని కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు మాట్లాడుకుందాం. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ బలం. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మింది ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పోతుంది మన పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అందరికీ తెలుసు. సో ఇటువంటి టైంలో సంక్షేమ పథకాలే నా పార్టీకి బలం, అవే నాకు మళ్ళీ ఓట్లు వేపిస్తాయి, అవే నన్ను గెలిపిస్తాయి అన్న దానిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అట్టనే ఫీల్ అయ్యారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మనం వేరే హైడ్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మిరు ఖచ్చితంగా ఇవి నాకు లాంగ్ టర్మ్లో సహాయం చేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిరు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలే నా గవర్నమెంట్కి బలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిరు. అందులో ముఖ్యంగా అమ్మఒడి గురించి కనుక మాట్లాడుకుంటే, విద్యార్థులు తల్లులకు ఆర్థిక సహాయం అందించే అమ్మఒడి పథకం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి. పేద కుటుంబాలు పిల్లల చదువులను మధ్యలో ఆపకుండా కొనసాగించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక కుటుంబాలకు ఇది ఉపయోగపడిందని ప్రభుత్వం పేర్కొనగా, అర్హత నిబంధనలపై కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ అమ్మఒడి పథకం ఏదైతే ఉందో నిజంగానే మంచి పథకం అనేది చెప్తాను నేనైతే. పార్టీల నాయకులకి ఒపీనియన్ ఏదన్నా సరే కూడా పథకాల విషయంలో మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ అమ్మఒడి అనే పథకం ఏదైతే ఉందో, అమ్మఒడి పథకం మంచి పథకమే. అమ్మఒడి పథకం చాలా మంచి పథకం కాబట్టి ఆ పథకం గురించి అయితే మనం వేరే ఏం మాట్లాడడానికి ఏం లేదు. అది మంచి పథకమే కాబట్టి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో అది చాలామందికి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 పొరపాట్లు చేసేది దీనిలో. హామీలు ఇచ్చేటప్పుడేమో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తా అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. బట్ తర్వాత మాత్రం ఇంట్లో ఒక్కరికి వస్తుందని చెప్పారు. దానివల్ల చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయితే అప్పట్లో అయ్యారు. ఎందుకంటే ఇంట్లో అందరికీ ముగ్గురుంటే 15,000 ఇస్తాం, ఒక్కరికి 5,000 ఇస్తాం అన్న కాడికి ముగ్గురుంటే 15, ఒక్కొక్కరికి 15,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 మీకు వస్తాయని చెప్పేసి అప్పుడు ఎన్నికల హామీల్లో ఇచ్చారు. బట్ ఒక కుటుంబానికి ఒకటే ఇచ్చారు కాబట్టి అదొకటి. అర్హత ఉన్నోళ్ళకి అర్హత లేని వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చుకుంటూ పోయారు. పైసలు ఉన్నోళ్ళకి ఇచ్చారు, గరీబ్ వాళ్ళకి అందరికీ ఇచ్చారని చెప్పేసి అది కూడా ఒక విమర్శ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అమ్మఒడి పథకం మీద ఒక విమర్శ అయితే పడింది. రైతు భరోసా. వ్యవసాయ రంగానికి మద్దతుగా రైతు భరోసా పథకం అమలు చేశారు.
రైతులకు ఆర్థిక సాయం అందించడం, సాగు ఖర్చులకు తగ్గించడమే దీని ఉద్దేశం. ప్రభుత్వం దీనిని రైతులకు కీలక మద్దతుగా పేర్కొనగా, ప్రతిపక్షం మాత్రం వ్యవసాయ మార్కెటింగ్, గిట్టుబాటు ధరల వంటి అంశాలపై దృష్టి అవసరమని విమర్శించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్లో ఈ రైతు భరోసా కూడా ఒకటి. రైతు భరోసా అంటే వ్యవసాయ రంగానికి మద్దతుగా రైతు భరోసా పథకం పెట్టారు. రైతులకి ఆర్థిక అంటే రైతు భరోసా అని చెప్పేసి అంటే రైతు భరోసా కేంద్రం ఒకటి ప్రతి విలేజ్లో ఏర్పాటు చేసి ఆ విలేజ్లో రైతుల దగ్గర పంట కొని బిల్డింగ్లు అన్నీ కట్టిరు, కానీ దానిలో కార్యకలాపాలు మాత్రం చేయలేదు. ఎక్కడ చూసినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కలరు ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, అది రైతు భరోసా కేంద్రం అని చెప్పి. ఆడికి పోతే రైతుల దగ్గర నుంచి ఏదైతే కొనేది ఉంటుందో అదేవి జరగలేవు. అక్కడ ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ కట్టిరు, ఆ ప్లాన్ అది బాగుంది, కానీ అమలు చేయలేకపోయారు. అది దానివల్ల కూడా చాలా వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది. విద్యాదీవెన నెక్స్ట్ పథకం వచ్చేసి విద్యాదీవెన. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్ అందించే విద్యాదీవెన పథకం ద్వారా అనేక మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం లభించిందని ప్రభుత్వం చెప్పగా, నిధుల విడుదలలో ఆలస్యానికి కొన్ని సందర్భాల్లో చర్చ జరిగింది. ఉన్నత విద్య ఏదైతే పెద్ద పెద్ద చదువులు, గొప్ప చదువులు చదవాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ప్రీ రిమెంబర్స్మెంట్ అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు ఎంత చదువుకున్నా సరే కూడా ఏం కాదని చెప్పేసి దానికి అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళకి మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటాం అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎన్ని అంటే అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసినా సరే కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ కాకపోతుంది. అమౌంట్ క్రెడిట్ కాలేదు వాళ్ళకి. ఎందుకు క్రెడిట్ కాలేదంటే ప్రభుత్వం దగ్గర కొంచెం నిధులు లేకపోవడం, లేకపోతే అంటే సీరియస్గా తీసుకోలేదు ఎవరు కూడా. పథకం అమల్లో ఉన్నా సరే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే కాన్ఫిడెంట్గా చెప్పి ఏదైతే చేసిరో ఏది కూడా అధికారంలోకి వచ్చినాక అంత ప్రొయాక్టివ్గా రియాక్టివ్గా అమలు చేయలేకపోయారు అవి. దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కొంచెం మైనస్ అనేది ఉంది. ఆరోగ్యశ్రీ విస్తరణ. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించి పలు వ్యాధులకు చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు వైద్య సేవలు చేరువయ్యారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం అంటేనే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. ఈ పథకం అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం అది ఆరోగ్యశ్రీ అనేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తూ, అంటే లబ్ధి అయితే చాలామందికి జరిగింది ఆరోగ్యశ్రీతోని. నేను విన్నా డైరెక్ట్గా, లబ్ధి అయితే చాలామందికి జరిగింది. ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ వాళ్ళకి అంటే ఈ విమర్శ ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అక్కడ ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు లేవని చెప్పేసి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయితే విమర్శించారు. దానిలో కూడా కొన్ని నిజాలు కూడా అనిపించినాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ధృవపత్రాలు, పింఛన్లు, సంక్షేమ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం వల్ల అనేక మంది ప్రజలు ప్రయోజనం పొందారని ప్రభుత్వం పేర్కొంది. ఇదైతే కరెక్ట్. గ్రామ సచివాలయం వ్యవస్థ అనేది ముందు నుంచి ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం దాన్ని బాగా డెవలప్ చేసి ప్రజలకి ఎంత వీలుగా ఎంత తొందరగా మనం చేయొచ్చో అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను అయితే మాత్రం గ్రామాల్లో ఉన్నటోళ్ళకి బాగానే ఉపయోగపడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా నాకైతే నేను కరెక్ట్గా ఇది చేయలేను, కానీ బట్ పాజిటివ్గానే ఉంది దీని మీద అయితే. గ్రామ సచివాలయం అనేది అయితే మనం పాజిటివ్గానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చే విధానాన్ని అమలు చేశారు. ఇది పరిపాలనలో వినూత్న ప్రయోగంగా ప్రశంసలు పొందినప్పటికీ వ్యవస్థ పనితీరు మరియు రాజకీయ తటస్థ ప్రశ్నలు లేవనెత్తినాయి. వాలంటరీ వ్యవస్థ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో లక్షనో ఎన్నో వాలంటరీ పోస్టులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన వాలంటరీ పోస్టులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళకి అలొకేట్ చేశారు. ఇది ఫస్ట్ మిస్టేక్. అది సెకండ్ మిస్టేక్ వచ్చేసి వాలంటీర్ అంటే వాళ్ళు ఒక
అంటే అంతా ఇంకా వాళ్ళది ఒక సపరేట్ సిస్టమ్ లాగా తయారైంది వాళ్ళది. వాలంటరీ వ్యవస్థ అన్నది ప్రజలకి అవసరాలను తీర్చేది పోయి డిమాండెడ్ అయిపోయింది. అంటే రుబాబు ఎక్కువైపోయి మేము ఇట్లనే చేస్తాం, మా వల్లనే మేము దయదలిస్తేనే మీకు ఏదన్నా అన్నగాడికి విలేజ్లో వాలంటీర్ అనేటువంటి దయదలిస్తేనే మీకు ఏదన్నా, లేకపోతే మీరేం చేయలేరు, మీతో ఏం కాదు అన్నకాడికి ఇంకా విలేజెస్లో ఉన్న ఏదైతే ఉందో అంటే కొంచెం అతి చేసారు అనమాట. వాళ్ళు చేసిన దానికన్నా వాలంటరీ వ్యవస్థ అతి చేసారు. అదొకటి. గవర్నమెంట్ ఇట్లా పైసలు ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా ఇన్ని రోజుల నుంచి మిగతా రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి కదా, వాలంటీర్ లేకున్నా సరే కూడా అందాల్సిన పింఛన్లు అందుతున్నాయి, జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంత 1,00,000 మంది వాలంటీర్లకి 5,000 అంటే రాష్ట్రంలో ఎన్ని పైసలు వేస్ట్ అవుతాయి? ఒక పార్టీ పేరు కోసం అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను వాడుకోవడం ఎందుకని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అది చాలా ప్లస్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కన్సిడర్ చేసినా సరే కూడా అది మాత్రం మైనస్గానే మిగిలిపోయింది ఆ వాలంటరీ వ్యవస్థ. ప్రభుత్వంపై వచ్చిన ప్రధాన విమర్శలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వచ్చిన ప్రధాన విమర్శలు ఏంది అని చెప్పేసానంటే, ప్రధాన విమర్శలు అంటే చాలా పెద్ద విమర్శలు, చిన్నవి కూడా కాదు అవి. అభివృద్ధి ప్రాజెక్టుల వేగంపై ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమం పైన పెట్టిన దృష్టి ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక 20% అభివృద్ధి పైన పెట్టినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేబీ ఇంత దారుణంగా ఓడిపోకపోతున్నానేమో. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సంక్షేమం ఒకటే, బటన్ నొక్కుతున్నా పైసలు పోతున్నాయి, పైసలు తీసుకుని అందరూ నాకు ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆలోచించారు తప్ప భవిష్యత్తు కోసం ఆలోచించేవాళ్ళు కూడా ఉన్నారు అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ప్రతిపక్షం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెద్ద ప్రాజెక్టులు ఆశించినంత వేగంగా జరగలేదని విమర్శించింది. ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిమితుల మధ్య సంక్షేమం మరియు అభివృద్ధిని రెండింటిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొంది. పరిశ్రమల పెట్టుబడులపై చర్చ. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అనేక పెట్టుబడుల ఒప్పందాలను కుదిరాయని చెప్పగా ప్రతిపక్షం వాటి అమలు, ఉపాధి సృష్టి స్థాయిపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరి ఐడియా ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే సూట్లు వేసేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఎంఓఏ లేదు కూర్చున్నట్టు అసెంబ్లీలో కూడా గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడున్న మినిస్టర్, ఐటీ మినిస్టరు, ఆయన కూడా అప్పడాలు ఏవో చిన్న చిన్న తిని వస్తువులు అవి ఎంఓఏలు కుదిరినాయంటే వాటితో ఏం అభివృద్ధి అవుతుంది? అందులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళే సూట్లు వేసుకొని అద్దాలు పెట్టుకొని వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వచ్చి మేము ఇంగ్లీష్లో మాట్లాడితే అయిపోయినట్టేనా? అది ప్రజలకు అర్థమైంది అప్పట్లో. రాజధాని అంశంపై వివాదం. 3 రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయంగా మారింది. ప్రభుత్వం వికేంద్రీకరణ అవసరమని వాదించగా ప్రతిపక్షం మరియు కొందరు రైతు సంఘాలు అమరావతి రాజధాని కొనసాగాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ 3 రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. 33 ఎకరాలు రాజధానికి అవసరం, మా పార్టీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా, మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినాకనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు వచ్చారు, స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు, రాజకీయ పనులు మొదలైనవి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధాని కాదని చెప్పేసి 3 రాజధానులను కొత్త ఎవరి మైండ్లో లేని కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇండియాలో 7 లేనిది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక దేశం సౌత్ ఆఫ్రికా దేశం. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ 3 రాజధానులు అలా చేయాల్సి వచ్చింది తప్ప అది కూడా పెద్ద సక్సెస్ఫుల్ అయ్యి గొప్ప నిర్ణయం అయితే కాదు. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం. భారతదేశానికి ఎట్లా ఒకటే రాజధాని ఉంది ఢిల్లీ, రాజధాని అంటే ఒకటే ఉండాలి, అది రూల్. అది ఈ 3 అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి మొత్తం ఏమంటారు చేసి పడేసారు అంతా. మొత్తం అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పడేసారు. ఆ ప్రాంతం వాళ్ళు ఇప్పుడు వైజాగ్ రాజధాని అంటే వైజాగ్లో ఆనందపడ్డారు, మా ప్రాంతం రాజధాని అని చెప్పి. కర్నూలు రాజధాని అంటే కర్నూలు వాళ్ళు ఆనందపడ్డారు. మళ్ళీ అమరావతి ఇంకో రాజధాని అంటే అది ముందు నుంచి ఉంది కాబట్టి ఓకే. ఈ రాజధానిని కూడా ఒక 3 భాగాలు విడదీస్తే కల్లా మీకు పరిపాలన ఏడికైనా అవుతుంది. ఏ రాజధానిలో పనిచేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఒక కంట్రోల్ అనేది ఉండాలి కదా ఎక్కడైనా సరే కూడా. ఏదో ఒక దగ్గరికి నుంచి నేను ఒక సామాన్య ప్రజలుగా నేను ఏదైనా అవసరం గవర్నమెంట్ ఆఫీస్కి పోతే అక్కడనే నెక్స్ట్ పని అయిపోయి నేను ఇంటికి రావాలి. అదే 3 రాజధానులు అంటే ఎక్కడెక్కడ ఎవరు ఉంటారో, ఏడికి పోతారు, ఎట్లయితుంది? అది ఆ ఆలోచన చాలా రాంగ్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించి దాన్ని తీసుకున్నారో నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఆయన ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఇది కూడా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈ రాజధాని కూడా. చాలామందికి యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. ఇది నేను విమర్శలు చేస్తలేను. కొన్ని విమర్శలు వర్కౌట్ అవుతాయని చెప్పి కొన్ని నిర్ణయాలు మనం వర్కౌట్ అవుతాయని తీసుకుంటాం, కానీ కొన్ని వర్కౌట్ కావు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా వర్కౌట్ కాలేదు. ఇది అప్పుల భారం. ప్రతిపక్షం రాష్ట్ర అప్పులను గణనీయంగా పెరిగాయని ఆరోపించింది. ప్రభుత్వం మాత్రం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అవసరాల కోసమే చట్టబద్ధంగా రుణాలు తీసుకున్నామని, ఇతర రాష్ట్రాలకు పోలిస్తే ఆర్థిక నిర్వహణ నియంత్రణ ఉందని పేర్కొంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతిసారి సంక్షేమ పథకాల కిందనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చేసారు. బట్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పైసలు ఇస్తేనే నాకు ఓట్లు వేస్తారన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించారు తప్ప కొంచెం కనెక్టివిటీతో అయితే ఆలోచించలేదని చెప్పి అయితే నాకు అనిపించింది. పరిపాలనా నిర్ణయాలపై విమర్శలు. కొన్ని పరిపాలనా నిర్ణయాలు, ప్రభుత్వ విధి విధానాలు, అధికార యంత్రాంగం పనితీరుపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వం తన నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి వివరణ ఇచ్చింది. పరిపాలనా నిర్ణయాలపై అదే ఇప్పుడు ఈ 3 రాజధానులు అని చెప్పి ఒకటి, ఈ ఇచ్చిన మాటపై మద్యపాన నిషేధం అని చెప్పి అది ఇది చేయకపోవడం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అది చేయకపోవడం, ఆ హామీని అమలు చేయకపోగా ఇట్లా అమరావతి రాజధానికి మరి ఉండొద్దని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇట్లా ఒకదాని కాకుండా ఒకదాని తర్వాత ఒక 4-5 కన్ఫ్యూజన్ అనమాట. డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేసేటకల్లా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంకా ఇవన్నీ ఎన్నికల ప్రభావం పడింది. 2019-2024 పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ప్రజల్లోకి ప్రభుత్వం మద్దతుగా తెచ్చిపెట్టగా, అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై వచ్చిన విమర్శలు మరోవైపు ఎన్నికల చర్చలో ప్రధాన అంశాలు అయ్యాయి. అందువల్ల 2024 ఎన్నికల్లో కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా అభివృద్ధి, ఉపాధి, ఆర్థిక నిర్వహణ, పరిపాలన, భవిష్యత్తు దిశ వంటి అనేక సమ్మేళనంగా మారాయి. ఈ అంశాలన్నీ ప్రజలను ప్రభావితం చేసి ఈ రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ ప్రజలు మాట్లాడుకునేవి, మనం మాట్లాడుకునేది కానీ కాకుండా ప్రజలు మాట్లాడుకున్నారు. ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఇగో ఈ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లుందని చెప్పి 2024 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొత్త ప్రయాణం. అప్పటి వరకు అధికారంలో ఊహా మనం ఏం చెప్పినా స్టేట్ అంతా మన కంట్రోల్ ఉంది అని నమ్మే అట్లా బిహేవ్ చేసిన నాయకులకి కొత్త ప్రయాణం. 2024 ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 2019లో చారిత్రాత్మక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి ఎదుర్కొంది. అయితే భారత రాజకీయాల్లో అధికారిగా కోల్పోయిన పార్టీని మళ్ళీ బలంగా పుంజుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామ స్థాయిలో అంటే ఓడిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గ్రామ స్థాయిలో గణనీయమైన పార్టీ నిర్మాణం ఉంది. గతంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, స్థానిక నాయకులు, బూత్ కమిటీలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు బలం పూర్తిగా తగ్గిపోలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ క్యాడర్ను చురుకుగా ఉంచడం పార్టీకి అత్యంత
సవాలుగా మారింది. మాజీ ప్రతినిధుల నెట్వర్క్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లా స్థాయి నాయకులు పార్టీకి ఇప్పటికీ ఒక సంస్థాగత బలంగా పరిగణించబడుతున్నారు. అయితే కొంతమంది నాయకులు ఇతర పార్టీలకు వెళ్ళడం లేదా రాజకీయ నిశ్చయంగా మారడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అందువల్ల మిగిలిన నాయకత్వం సమన్వయం, కొత్త నాయకులను ప్రోత్సహించడం పార్టీకి ముఖ్యమైన బాధ్యతగా మారింది. జగన్ వ్యక్తిగత గుర్తింపు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధిక గుర్తింపు కలిగిన నాయకుల్లో ఒకరు. ఆయనకు మద్దతుగా నిలిచే ఓటర్ల వర్గం ఇంకా ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించడం, జిల్లా పర్యటనలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, పార్టీని కొత్త పరిస్థితులకు అనుకూలంగా మలచడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రతిపక్ష నాయకులు హోదా కూడా లేదు, ప్రజలే తీయలేరు. ఇంక వేరే ఏ పార్టీ లేదు కాబట్టి, ఈ పార్టీ ఉంది కాబట్టి ఇది ప్రతిపక్ష పార్టీ కింద కన్సిడర్ చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంగా ప్రతిపక్ష హోదా కూడా లేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతు. 2019 నుంచి 2024 మధ్య అమలైన వివిధ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కొంతమంది ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారని రాజకీయాల విశ్లేషణలో ప్రస్తావించబడుతుంది. అయితే ప్రతి లబ్ధిదారుడికి ఒకే విధంగా ఓటు వేస్తారని చెప్పలేం. ఎన్నికల సమయంలో ఓటర్ల సంక్షేమాలతో పాటు అభివృద్ధి, ఉపాధి, స్థానిక సమస్యల నాయకత్వం, ప్రభుత్వ పనితీరు వంటి అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కరెక్టే, ఖచ్చితంగా. పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కీలక సవాళ్ళు: కొంతమంది నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళడం. ఎవరైతే మంచి మంచి నాయకులు ఉన్నారో కొంతమంది వాళ్ళు వేరే పార్టీలకు పోవడం. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కొనసాగించడం. అంటే ఇప్పుడున్న అధికారం లేదని చెప్పేసి సైలెంట్గా కాకుండా, అధికారం ఉన్నా లేకున్నా ఇయ్యాల కాకుండా రేపైనా సరే అధికారం వస్తుందన్న నమ్మకం వాళ్ళకు వచ్చేటట్టు వాళ్ళ ఉత్సాహం నింపడం. యువతను తిరిగి ఆకర్షించే విధానాలను రూపొందించడం. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ వైపు మళ్ళుకునేటట్టు ఏం చేస్తే వాళ్ళు మన మాట వింటారనే కాడికి ఒక వ్యూహాలు రచించడం. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారంలో మరింత చురుకుదనం. సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియాలో ఇంకొంచెం చురుకుగా పాల్గొనడం. స్థానిక సమస్యలపై సమర్థవంతంగా పోరాడడం. ఈ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, దగ్గర అక్కడక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా క్లియర్ చేయడం. ప్రజాభిప్రాయం ఎలా మారవచ్చు? రాజకీయాల్లో ప్రజాభిప్రాయం స్థిరంగా ఉండదు. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష పాత్ర, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అమలు వంటి స్థానిక సమస్యలు వంటి అనేక అంశాలు కాలక్రమేణా ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మద్దతు లేదా వ్యతిరేకత 2029 నాటికి ఇప్పుడున్న రూపమే ఉంటుందని చెప్పలేం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయి క్యాడర్, మాజీ ప్రజాప్రతినిధులు నెట్వర్క్, జగన్ వ్యక్తిగత రాజకీయ గుర్తింపు, సంక్షేమ పథకాల వల్ల ఏర్పడిన మద్దతు వంటి బలాలు పార్టీకి ఉన్నాయి. అయితే అదే సమయంలో నాయకులు వలసలు, సంస్థాగత పునర్నిర్వహిస్తీకరణ, కొత్త ఓటర్లను ఆకర్షించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పార్టీకి సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుంది, అధికార కుటుంబ పనితీరును ఎలా ఉంటుంది, ప్రజల అంచనాలను ఎలా మారుతాయి అనే అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ, నెక్స్ట్ సిచ్యువేషన్స్ అన్ని ఎట్లా వస్తాయి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇప్పుడే ఏం చెప్పలేం దానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు సమగ్ర రాజకీయ విశ్లేషణ. నాయకుల వలసలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్ళడం లేదా రాజకీయంగా నిష్క్రియంగా మారడం వంటి పరిణామాలు కనిపించాయి. ఇది భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అధికార మార్పు తర్వాత ఇలాంటి మార్పులు అనేక పార్టీల్లో చోటు చేసుకున్నాయి. కరెక్టే, అది కూడా కరెక్టే. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత బలం తగ్గే అవకాశం, కార్యకర్తల్లో అయోమయం ఏర్పడే అవకాశం, స్థానిక నాయకత్వాన్ని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని దగ్గరలో అధికార పార్టీలకు పోయారు కాబట్టి ఆ పార్టీలో
సేమ్ అదే బలమైన నాయకుడిని ఇంకొకరిని పెట్టడం, కార్యకర్తల్లో మళ్ళీ కన్ఫ్యూజన్. ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్ ఎవరైతే పోతో మిగతా కూడా లోకల్ లీడర్ కూడా పోతారు, వీళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఒక భరోసా ఎట్లా, స్థానిక నాయకత్వాన్ని తిరిగి నిర్మాణం చేసిన అవసరం ఉంది. అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీ మారారో వాళ్ళని మళ్ళీ తిరిగి నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అదే సమయంలో కొత్త నాయకులకి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ తన నిర్మాణాన్ని పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఎవరైతే ఇటువంటి అవకాశం కోసం వెయిట్ చేస్తారో వాళ్ళని మనకు కరెక్ట్గా వాడుకుంటే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకి. స్థానిక స్థాయిలో అసంతృప్తి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, అంతర్గత సమన్వయం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమైందని రాజకీయ విశ్లేషణలో ప్రస్తావించబడింది. పార్టీ ముందున్న సవాళ్ళు ఏంటంటే కార్యకర్తల అభిప్రాయాలు వినడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళ మాట అంటే వాళ్ళు చెప్పినట్టు చేయకుండా సరే కూడా అట్లీస్ట్ వాళ్ళ మాట వినడం. స్థానిక నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి, అరే మీరు బాగా చేస్తారు, ఇంకొంచెం మంచిగా చేయండి, ఇంకా బాగుంటుందని చెప్పి వాళ్ళకి కొంచెం భరోసా ఇవ్వడం. అంతర్గత విభేదాలను తగ్గించడం. పార్టీ లోపలనే ఉన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం. ప్రజలతో నిరంతర సంబంధాన్ని కొనసాగించడం. ప్రజలతో కంటిన్యూస్గా ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై చురుకుగా స్పందించడం పార్టీకి విశ్వసనీయతను పెంచే అంశంగా ఉంటుంది. అధికారంలో లేనప్పుడే ప్రజల దగ్గరికి పోయి కొంచెం ధైర్యాన్ని ఇస్తే ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకు తెలిసింది అది. ఒక ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా పార్టీలు తమ నిర్మాణాన్ని సమీక్షిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా జిల్లా నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో కొత్త రాజకీయ అంచనాలు. ప్రస్తుతం యువ ఓటర్లు అంచనాలు గతంతో పోలిస్తే విస్తృతంగా మారుతున్నాయి. సంక్షేమంతో పాటు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ అవకాశాలు, పరిశ్రమలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా గణనీయమైన బలం ఉన్నప్పటికీ నాయకుల వలసలు, అసంతృప్తులు పార్టీకి కొంచెం సవాలుగా అయితే మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఎట్లున్నాయంటే, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029 ఎలక్షన్లకి వ్యూహాలు ఎట్లున్నాయంటే, పార్టీని పునర్నిర్మించడం, పార్టీని మళ్ళీ గట్టిగా బలోపేతం చేసి, పార్టీలో నాయకుల్ని కేటరింగ్ చేసి, నీకు నేను చూసుకుంటాం మీ అందరికని చెప్పి ఒక భరోసా ఇచ్చి పార్టీని మళ్ళీ పునర్నిర్మాణించడం. గ్రామ స్థాయిలో బలోపేతం. ఎవరైతే గ్రామాలలో కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకులే, ఇంకా అవసరం లేదు అని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించి గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం. ప్రభుత్వంపై విమర్శలు. ప్రభుత్వం చేస్తున్న పనులపై మంచి పనులను సమర్థిస్తే ఏ పార్టీలను సమర్థించినా సరే కూడా లోకల్గా అది మనకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తుంది కూటమి గవర్నమెంట్. విలేజెస్లో దానికి మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తారని చెప్పంటే ఇంట్లో ఇద్దరు తాత అవ్వ ఇద్దరు అనుకుంటే 8,000 వస్తాయి వాళ్ళిద్దరికి. యథార్థంగా బతకొచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా 8,000 తీసుకుని యథార్థంగా బతకొచ్చు వాళ్ళిద్దరూ హ్యాపీగా బతకొచ్చు 8,000తోని గ్రామాలలో. అంతకన్నా ఏం కావాలి ఇంకా? మీరు చెప్పరు ఒకసారి. ఇటువంటివి అక్కడ లోకల్ లీడర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. రాజకీయంగా విమర్శించినోకే తప్ప మంచి పనులు చేసినప్పుడు కూడా సపోర్ట్ చేస్తే అది 2 ప్లస్ అవుతాయి. సంక్షేమ అంశాల ప్రాధాన్యం, ప్రజల్లో నిరంతర పర్యటన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు పోయి ప్రజల్లో వీళ్ళందరూ ఎట్లా తిరుగుతారు? వీళ్ళకి అధికారం లేదు, వీళ్ళు చెప్తే కూడా వినే పరిస్థితి లేదు. వీళ్ళు తిరిగినా సరే కూడా పెద్ద యూజ్ అయితే ఉండదు. ఇంకా వాళ్ళ టైంపాస్గా తిరగాలంతే. ఏదో మేము ఒక రాజకీయ నాయకుడు విలేజ్లో ఉన్నాం కాబట్టి అని చెప్పేసి
వాళ్ళకి వాళ్ళు తిరగాలంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పడం ఎంత తప్పో, ఖచ్చితంగా వస్తారని చెప్పడం కూడా అంతే తప్పు. క్లియర్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అని చెప్పడం ఎంత తప్పో, వస్తారని చెప్పడం కూడా అంతే తప్పు. అవకాశాలు జగన్కు అనుకూల పరిస్థితులు, పార్టీ ఐక్యత కొనసాగితే, పార్టీలో ఉన్నది ఎవరైతే ఉన్నారో ఆ ఐక్యత కొనసాగితే కొంచెం ప్లస్ పాయింట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ఓటు బ్యాంక్ బలపడితే ఇంకొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి. విలేజెస్లో ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంక జగన్మోహన్ రెడ్డి గారే బాగున్నారని చెప్పి వాళ్ళు కనుక ఫీల్ అయితే తప్ప, లేకపోతే గ్రామీణంలో కూడా ఓట్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ చాలా. ప్రభుత్వ వ్యతిరేక పెరిగితే, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కుటుంబ ప్రభుత్వ వ్యతిరేక బాగా పెరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పట్లో కొంచెం ప్లస్ పాయింట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. నాకైతే ఇప్పటిదాకైతే కుటుంబ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదు అసలు. తక్కువ ఉంది అన్నదానికన్నా లేదని చెప్తాను నేనైతే. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. పోయిన ఎవరైతే పార్టీని వదిలేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో కొత్త నాయకులను కనుక ఇది చేస్తే అది కొంచెం బాగుంటుంది, ప్లస్ అవుతుంది. ప్రజా సమస్యలపై చురుకైన ప్రతిపక్షంగా నిలిస్తే, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ విలేజ్ స్థాయి నుంచి అన్న సరే కూడా వాళ్ళు ప్రతిపక్ష పాత్రను కనుక కొంచెం సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏందని చెప్పేసానంటే, నాయకులు వలసలు కొనసాగితే, సంస్థాగత బలహీనత పెరిగితే, ప్రజల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై విశ్వాసం పెరిగితే, అధికార కూటమి ఎన్నికల హామీలను సమర్థవంతంగా అమలు చేస్తే, ఖచ్చితంగా కూటమి అయితే అమలు చేస్తుంది కాబట్టి దానికోసం మన డిస్కషన్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారే స్వభావం కలిగినవి. 2014లో ఒక పరిస్థితి, 2019లో మరో పరిస్థితి, 2024లో ఇంకో పరిస్థితి కనిపించాయి. అందువల్ల 2020 ఎలక్షన్లో ఫలితాలను ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాజకీయాల్లో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. ఏ పార్టీ ప్రజలు అంచనాలను మెరుగ్గా నెరవేర్చగలుగుతుందో, విశ్వాసాన్ని గెలుచుకోగలదో ఆ పార్టీకే భవిష్యత్తులో అధిక అవకాశాలు ఉంటాయి. కరెక్టే. ఎందుకంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2029లో గెలుస్తామని అనడం అంటే గెలవలేరు అనడం ఎంత తప్పో. ఇప్పుడు నేనున్న జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీన్ లేదు, 2029లో గెలవలేరు, ఇంక నెక్స్ట్ కుటుంబ గవర్నమెంటే గెలవదు అని చెప్పడం ఎంత తప్పో, గెలుస్తుంది అని చెప్పడం కూడా అంతే తప్పు. ఎందుకంటే ఇంకా 3 years టైం ఉంది. 3 yearsలో కుటుంబ ప్రభుత్వం చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఒక దిక్కించి కుటుంబ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మంచిగానే పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పడానికి ఉండదు మనకి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అని చెప్పేసి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ విలేజెస్లో ఓట్ బ్యాంక్ అట్లనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లబ్ధి పొందిరో వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద స్మార్ట్ కార్నర్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం ఎంత తప్పు, ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పడం కూడా అంతే తప్పు. అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఏది కూడా ఇప్పుడు దీనివల్ల ఇది మారిపోయి మిరాకిల్ జరిగిపోతాయి అని చెప్పైతే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ మీద పెద్ద వ్యతిరేకత అయితే ఏం లేదు. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అది ప్లస్ పాయింట్ అయ్యి వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు వ్యతిరేకత లేదు, కూటమి ప్రభుత్వం పైన ఎటువంటి వ్యతిరేకత లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, నారా లోకేష్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ముగ్గురు పోటీపడి మరీ అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. వాళ్ళ శాఖలకు తగ్గట్టు వాళ్ళ పరిధిలో ఏవైతే వస్తాయో అవన్నీ ఊహించిన దానికన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు. సో ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఇంత క్రిటికాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకొని మళ్ళీ అధికారంలోకి రావాలంటే కష్టమే. బట్ అలాగని అవ్వదని కూడా అయితే నేను చెప్పాను. అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న రాజకీయ నిర్ణయాలను బట్టి అవి డిసైడ్ అవుతాయి. కాబట్టి ఏదేమైనా సరే కూడా రాజకీయాలు అనేటివి హెల్దీగా ఉన్నంత వరకు అందరికీ మంచిగానే ఉంటుంది.
హెల్దీ రాజకీయ విలేజెస్లో కూడా ఏది కూడా పర్సనల్గా ఎవరు తీసుకోకండి. హెల్దీ రాజకీయాలు. ఓకే, ఆ పార్టీ గెలిస్తే మనకేమైనా అవసరం ఉంటే ఆ పార్టీతో పని చేపించుకుందాం. మన పార్టీ ఓడిపోతే గెలిచిన పార్టీతో క్లోజ్గా ఉండి హెల్దీ రాజకీయాలు చేసుకుంటే తప్ప ఒక పార్టీనో ఒక నాయకుడిని చేసుకొని మన పర్సనల్గా కూడా విభేదాలు పెంచుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. గ్రామ స్థాయి నుంచి చెప్తున్నా. చూద్దాం ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారో. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.